క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే కేక్ ప్లమ్ కేక్ కదా. మీరందరూ ఈ రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకే ఈరోజు క్రిస్మస్ కేక్ సిరీస్ ఎపిసోడ్ 5లో ఈ రెసిపీని మీకు చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీని 3 స్టెప్స్లో చేసేద్దాం. స్టెప్ నెంబర్ 1, డ్రై ఫ్రూట్స్ని 24 అవర్స్ ముందు కానీ 2 అవర్స్ ముందు కానీ ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకోవాలి. చెర్రీస్, డేట్స్, చెర్రీస్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, టూటీ ఫ్రూటీ, ఇలా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకుని దీంట్లో 1/3 కప్ ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకుని మూత పెట్టి 2 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ సోక్ చేసుకోవాలి. నేనైతే 24 అవర్స్ సోక్ చేశానండి. స్టెప్ నెంబర్ 2, 1 పాన్ పెట్టుకుని 1/3 కప్ షుగర్ని వేసుకుని ఇది క్యారమలైజ్ అయ్యేటట్టు బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటే ఇలా క్యారమిల్లా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో 1/3 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే ఇలా లిక్విడ్లా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా రెడీ అయిన క్యారమిల్ సాస్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి చూడండి చక్కగా జ్యూస్ మొత్తం పీల్ చేసుకుని చక్కగా సోక్ అయినాయి. వీటిని పక్కన ఉంచుకొని మనం బ్యాటర్ మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని 1/2 కప్ కర్డ్, 1/2 కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్, అలాగే 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని కర్డ్లో ఆయిల్ మొత్తం మెల్ట్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ మైదా, 1 టీఎస్పీ బేకింగ్ పౌడర్, 1/2 టీఎస్పీ బేకింగ్ సోడా వేసుకుని వీటిని జల్లించి ఎలాంటి లమ్స్ లేకుండా చక్కగా బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని యాడ్ చేసి ఇప్పుడు దీనిలో తప్పకుండా యాడ్ చేసిన మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై జింజర్ పౌడర్, సినమన్ పౌడర్, ఇలాచీ పౌడర్, అలాగే నట్మక్ పౌడర్, క్లవ్ పౌడర్ 1/4 టీ స్పూన్ చొప్పున అన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న క్యారమెల్ సాస్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రై నట్స్ యాడ్ చేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా, మీకు ఇష్టమైన డ్రై నట్స్ ఏవైనా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బేకింగ్ టిన్లో బటర్ పేపర్ వేసుకొని బ్యాటర్ మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసి టాపింగ్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకుని ప్రీహీట్ చేసిన అవెన్లో కానీ కుక్కర్లో కానీ 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఇలా చక్కటి ఎగ్లెస్ అథెంటిక్ ప్లమ్ కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంట్లోనే సింపుల్గా ఎగ్లెస్ అథెంటిక్ ప్లమ్ కేక్ని ఎలా చేయాలో. మరి ఈ క్రిస్మస్కి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.